ప్రకాష్ రాజ్ నాగబాబుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. నిన్న నాగబాబు చేసిన ట్వీట్ని కౌంటర్ చేస్తూ ఈరోజు ప్రకాష్ రాజ్ మరొకసారి ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. దానిపైన ప్రస్తుతం రాజకీయ దుమారం కూడా రేపుతున్నటువంటి పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలతోటే ఈ రగడ అనేటువంటిది ప్రారంభమైంది. మరి ఈ క్రమంలో నాగబాబు చేసిన ట్వీట్, దానికి కౌంటర్గా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న నాగబాబు ట్వీట్ చేశారు. దానికి కౌంటర్గా ఈరోజు మళ్ళీ ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేశారు. బానిస బ్రతుకులు బ్రతకడానికి మేము గొర్రెలం కాదు, మాకు ప్రశ్నించే హక్కు ఉంది. నాయకుడు అనేవాడు లేదు, నేను నాయకుడిని అనుకున్నవాడు ఎవడైనా సమాధానం చెప్పాల్సిందే అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఎలా చూడాలి సార్ ఈ వివాదాన్ని? అసలు ప్రకాష్ రాజు ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు. అతను ఏంటంటే ఇవాళ సినిమాలు లేవు అనుకుంటా, సరే చేసినంత చేశాడు, ఒక సాచురేషన్కి చేరాడు. అటు ఎర్నింగ్స్లో కానీ, ఇటు వయస్సులో కానీ, ఇటు అనుభవంలో కానీ. ఇక ఇప్పుడు ఏంటి, పని లేకుండా పోయిందా? ఇక అందుకని ఈ పని పెట్టుకున్నాడా? అంటే లేపి దండించుకోవటమా, కెలికి కంపు చేసుకోవటమా? కెలుకుతున్నాడు పదే పదే. ఎందుకు మెగా ఫ్యామిలీని కెలుకుతున్నాడు అంటే, ఇప్పుడు ప్రకాష్ ఉచ్చులో మెగా బ్రదర్స్ పడుతున్నారా? మెగా బ్రదర్స్ ప్రకాష్కి సమాధానం చెప్తున్నామంటూ ప్రకాష్ని హీరో చేస్తున్నారా? మనకు అర్థం కావట్లా. కావాలనే అతను ఏంటి ఐడెంటిటీ క్రైసిస్లో పడి ఈ నాగబాబునో పవన్ కళ్యాణ్నో వీళ్ళని కెలకటం ద్వారా తను ప్రజల్లో ఉండాలని, తనపైనే చర్చ జరగాలని, మీడియా అటెన్షన్, అదో జబ్బు. ఏది మీడియా అటెన్షన్ కోరుకోవటం అనేది అదొక డిజార్డర్ అనమాట. ఇప్పుడు అంతకుముందు మనం చూసాం, పవన్ కళ్యాణ్ని కెలికాడు. ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. కొంతమందికి సమాధానం చెప్పాడు. ఏది, నేను వచ్చిన పర్పస్ ఇది, ఇక్కడ 1,00,000 సభ్యత్వం చేర్చుకున్నారు, అనవసరంగా రెచ్చగొట్టి ఆ ప్రొఫెసర్ గారి కామెంట్స్, ఈ జర్నలిస్టులు కొంతమంది పచ్చి బూతులు ప్రెస్ క్లబ్ దగ్గర, లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు. ఇక అతను కాలేమన్నాడు, ఎస్ పోటీ చేస్తా, జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, డిసైడ్ అయ్యా, ఇప్పుడే డిసైడ్ అయ్యా అంటూ అతను చెప్పాడు. ఏంటి, ఇది ఎవరి జాగీరు కాదన్నాడు. అది కూడా సవాల్ చేశాడు. ఏది, తనేదో చెరువు ఆక్రమించారు అని చెప్పి కొంతమంది వీడియోలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అది కనుక రేవంత్ ప్రభుత్వానికి ఇచ్చాడు. నిజంగా అది ఆక్రమణ, కబ్జాగా రుజువు చేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేశాడు. మీరు వస్తానంటే మేము వద్దంటామా దొర? ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, సింగిల్ గా వస్తారా, పొత్తుతో వస్తారా, అవసరమా నీకు? అంటే మీరేంటి అసలు? దానికి బండ్ల గణేష్ కూడా మామూలు ట్వీట్ పెట్టలా. ఏంటి, అతనికి బాగా బీపీ పెరిగిపోయినట్టుంది, ఒరే గిరే అన్నట్టున్నాడు. అంటే ఇప్పుడు మీది ఎక్కడ? అతను చర్చిలో కూర్చున్నాడు. మొన్న మధ్య చూసా, ఏబిఎన్లోనో ఎక్కడో బండ్ల గణేష్, ఇప్పుడు నా ఆధార్ ఇది, నా ఓటు కార్డు ఇక్కడ ఉంది, ఇట్లా షాద్ నగర్, నేను పలానా సమయంలో 7వ తరగతిలోనో 5వ తరగతిలోనో ఇక్కడికి వచ్చాం, సెటిల్ అయ్యాం, నీ ఆధార్ కార్డు చూపించు. ప్రకాష్ రాజ్ని ఏదో సవాల్ చేశాడు. కర్ణాటకనా, మహారాష్ట్రనా, తమిళనాడా, ఆంధ్రప్రదేశా, అసలు ఏంటి నీ ఐడెంటిటీ అని అడిగాడు. అదే ఇప్పుడు నాకు ఈ ఐడెంటిటీ ఉంది అంటూ బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ఐడెంటిటీని సవాల్ చేశాడు. ఏ ప్రాంతం వాడు? ఆయన బెంగళూరు కంటెస్ట్ చేశాడు. మొన్న ఎలక్షన్ కాకుండా లాస్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినట్టున్నాడు. ఎన్ని ఓట్లు వచ్చాయి? బెంగళూరు సెంట్రల్లో కంటెస్ట్ చేస్తే ఆయన డిపాజిట్లు పోయాయి. ప్రత్యర్థులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి 5 లక్షలు 6 లక్షల ఓట్లు వస్తే, ఇదే ప్రకాష్ రాజ్ అంటే సినిమా ఇండస్ట్రీలో మరి అతను అంటూ ఒక పిల్లర్గా, అటు క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా ఇన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ ప్రజల్లో ఉన్న ఇమేజ్ అంతా డిపాజిట్లు పోయినాయా? అరే 26,000 ఓట్లు తెచ్చుకోలేనాడివి 2% ఓటా? ఇది 2% ట్వీట్లు పెట్టు. ఓట్లేమో నీకు 2% వస్తాయి, కానీ నీ ట్వీట్లు మాత్రం 2000%. అంటే ఇప్పుడు ఇదే మీరు అన్నది. నాగబాబు అంతకుముందు చూసారా, ఏదో వెళ్ళాడు కేరళలోనో ఎక్కడో, ఏదో ఎవరు ఐఐటి వాళ్ళు ఎవరో పిలిచారు పిల్లలు, ఏదో చూసావు కదా అప్పుడు ఆ రోజు, అక్కడ ఏదో పెట్టుకుని కాన్ఫరెన్స్ లాంటిది, వార్షికోత్సవం ఏదో గెట్ టుగెదర్, ఇతన్ని పిలిచారు. అక్కడ సొల్లు మాటలు. అవసరమా నీకు? పురాణాల గురించి, రాముడు గురించి, రాముడంట ఉత్తరాదాడంట, రావణుడేమో దక్షిణ భారతానికి చెందిన గిరిజనుడో ఏదోనంట, ఏదో పండ్లు దొంగతనం చేశాడంట, రావణుడి పండ్లు రాముడు దొంగతనం చేశాడంటూ ఏదో కొత్త రామాయణం చెబుతాడు. అంటే నీ యొక్క అజ్ఞానం అనాలా, అవివేకం అనాలా, అహంకారం అనాలా, అది బయట వేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ట్విట్ కాదు, దాని పేరు మార్చినట్టున్నారు, ఎక్సా. అప్పట్లో పెట్టనేవాళ్ళు, దానికి ఏదో పెట్ట బొమ్మ ఉండేది అనుకుంటా. అంటే ఇప్పుడు ఎక్స్ అయిపోయిందా? అంటే ఈ ఎక్స్ క్యారెక్టర్ యాక్టర్ ఇతను
ఇప్పుడు సినిమాల్లో మాజీ అయ్యావా, నీకు అసలు అక్కడ ఉనికి లేదా, సినిమాల్లో నిన్ను తీసుకోవటం లేదా, అసలు మెగా మీద నీ పగేంటి చెప్పది. ఏమన్నా మీ ఆస్తులు ఏమన్నా వాళ్ళు లాక్కున్నారా, మీ మధ్య వ్యాపారాల సంబంధాలు ఏమైనా దెబ్బతిన్నాయా, నీకు ఇస్తానన్న పారితోషికం ఇవ్వలేదా, నువ్వేమైనా యాక్ట్ చేసావా వాళ్ళ సొంత సినిమాలలో. నాగబాబునికి ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఇది కూడా దానికి నాగబాబు కూడా చాలా సీరియస్ అయ్యాడు. రాముడి విషయంలో ఈయన యూనివర్సిటీ స్టూడెంట్స్ దగ్గర చేసినటువంటి కామెంట్స్ పైన మామూలు సీరియస్ అవ్వాల. ఏమన్నాడు, అసలు జాడిచి కొట్టాడు అనమాట. రాముడు అనేవాడు కేవలం హిందువుల దైవం మాత్రమే కాదు, ధర్మానికి ప్రతిరూపం. రాముడిని తక్కువ చేయాలని చూడటం అది ధైర్యం కాదు. ప్రకాష్ రాజ్ అంటే ప్రకాష్ రాజ్ పేరు ఎత్తలేదులే, అది అహంభావం, పతనం నుండి పుట్టిన అజ్ఞానం. రామనామాన్ని ఎగతాళి చేసేవాళ్ళు తమను తాము గాయపరుచుకుంటారు తప్ప ధర్మాన్ని గాయపరచలేరు, రాముణ్ణి గాయపరచలేరు. చరిత్రలో అధర్మం వైపు నిలిచిన వారు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో రాముడిపై విషం జిమ్మే వారి గమ్యం కూడా అలాగే ఉంటుంది. ప్రకాష్ రాజ్ పేరెత్తల కానీ గడ్డి పెట్టాడు, రాముడిపై కామెంట్ చేస్తే కాలగర్భంలో కలిసిపోతావు అని. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది ఏంటి, అసలు ఏమన్నా ఉందా? లీడర్ అనేవాడు లేకపోతే కార్యకర్త, క్యాడర్ అనేవాడు, వాళ్ళ మధ్య ఉన్న ఆ సంబంధం ఎలా ఉండాలో నాగబాబు ఆయన శైలిలో ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన, ఏ లీడర్స్ word is final. None have seen devils and demons in his path alone. Alone knows what is right and what is wrong. ఒక నాయకుడు అనేవాడు ఆయన దృఢమైనటువంటి వ్యక్తి, అతను మాటే శిరోధార్యం. ఎవరైనా చెప్పేదే, ఏ పార్టీకైనా నాయకుడి మాటే శిరోధార్యం. మోడీ మాటే బీజేపీకి శిరోధార్యం, రాహుల్ మాటే కాంగ్రెస్ కి శిరోధార్యం, చంద్రబాబు మాటే తెలుగుదేశంకి శిరోధార్యం, జగన్ మాట కాదా వైసీపీకి శిరోధార్యం. అట్లా పవన్ కళ్యాణ్ మాటే జనసేన కార్యకర్తలకి, సైనికులు కావచ్చు, వీర మహిళలకు కావచ్చు, అదే మరి ఫైనల్ అని చెప్పాడు. ఓహో, దీనికి కాబోలయ్యా ఏంటి, అందులో సెకండ్ లైన్ రాశాడు, షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్ అన్నాడు. దానికి పట్టుకున్నట్టున్నాడు. దానికి పట్టుకుని ప్రశ్నించడం మా హక్కు, ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు ప్రశ్నించు, ఎవరొద్దన్నారు, నీకు కాదు అతను చెప్పింది. నాగబాబు ట్వీట్ ఎవరు ఉద్దేశించి, వాళ్ళ క్యాడర్ కార్యకర్తలు, వాళ్ళ లీడర్స్, జనసేన నాయకులు. ఆయన ఏంటి, ఒక ఎమ్మెల్సీగా జనసేన నాయకుడిగా నాగబాబు తన క్యాడర్కి తన లీడర్స్కి ఒక దిశానిర్దేశం చేస్తే జనసేనలో చేరాడా ఇది ప్రకాష్ రాజు. ఉలికి పడుతున్నాడు. చేరు జనసేన కార్యకర్తగా ప్రకాష్ రాజ్. సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటా, అదేదో పంపని చెప్పు పవన్ కళ్యాణ్. ఏమంటే ఆయనకి సభ్యత్వం కావాలండి మీ పార్టీలో, ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు.